हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం వే, వారు అనే పదంతో భవిష్యత్ కాల యొక్క సెంటెన్సెస్ ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాము. వే అంటే వారు లేదా వాళ్ళు. వారు మెస్కులైన్ అయినప్పుడు క్రియాపదానికి ఏంగే, జ ఏంగే. అదే ఫెమినైన్ అయినప్పుడు జ ఏంగి, ఈ ఒత్తుతో ఎండ్ అవ్వాలి. జా ఏంగి. ఒకవేళ వెళ్ళేవారు మెస్కులైన్ ఫెమినైన్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా మనం మెస్కులైన్ ఫామే యూజ్ చేయాలి. వే జాయేంగే, వారు వెళ్తారు అంటే అక్కడ ఒక ఇద్దరు జెంట్స్ ఉన్నారు, ఒక ఇద్దరు లేడీస్ ఉన్నారు. అయినప్పటికీ మనం వే జాయేంగే అనాలి. ఓన్లీ లేడీస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫెమినైన్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, సో నాతో పాటు మీరు కూడా చెప్పండి. వారు వెళ్తారు, వే జాయేంగే. ఓకే, వారు వెళ్తారు మెస్కులైన్ ఫామ్. అందులో లేడీస్ కూడా ఉండొచ్చు. వారు తింటారు, వే ఖాయేంగే. వారు చదువుతారు, క్రియాపదాలు నేర్చుకోండి అండ్ వారు అనేది కామన్ గా వస్తుంది కాబట్టి. వే పఢేంగే, వారు చదువుతారు. వారు పాడతారు, వే గాయేంగే. వారు డాన్స్ చేస్తారు, వే నాచేంగే. వారు చూస్తారు, వే దేఖేంగే. వారలు చెప్పండి వీడియో చూస్తున్నంతసేపు. వారు పరిగెడతారు, వే దౌడేంగే. వారు మాట్లాడతారు, వే బోలేంగే. వారు పని చేస్తారు, వే కామ్ కరేంగే. పని చేస్తారు. వారు స్కూల్కి, పాఠశాలకు వెళ్తారు, వే స్కూల్ జాయేంగే. వారు ఇంటికి తిరిగి వస్తారు, వే ఘర్ లౌటేంగే. తిరిగి వస్తారు. వారు ప్రశ్నలు అడుగుతారు, వే సవాల్ పూచేంగే. ఏంగే క్రియాపదాన్ని అబ్జర్వ్ చేయండి. వారు సమాధానం ఇస్తారు, వే జవాబు దేంగే. జవాబు దేంగే. వారు హెల్ప్ చేస్తారు, వే మదత్ కరేంగే. వారు హెల్ప్ చేస్తారు. వారు పని ప్రారంభిస్తారు, వే కామ్ షురూ కరేంగే. పని ప్రారంభిస్తారు. వారు టికెట్లు కొనుగోలు చేస్తారు, వే టికెట్ ఖరీదేంగే. వారు టీవీ చూస్తారు, వే టీవీ దేఖేంగే. వారు కారు నడుపుతారు, వే గాడి చలాయేంగే. చలాయేంగే. వారలు చెప్పండి. వారు టెంపుల్ కి వెళ్తారు, వే మందిర్ జాయేంగే. వారు బజారుకు వెళ్తారు, వే బాజార్ జాయేంగే. బాజార్ జాయేంగే. వారు నిద్రపోతారు, వే సోయేంగే. వారు లేస్తారు, వే ఉఠేంగే. ఉఠేంగే. వారు స్నానం చేస్తారు, వే నహాయేంగే. వారు స్నానం చేస్తారు. వారు లేఖలు రాస్తారు, వే పత్ర లిఖేంగే. వారు చదువుతారు, వే పడాయి కరేంగే. ఇలా మెస్కులైన్ ఫామ్ లో ఏంగే అని వస్తుంది.
ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్ ఉన్నప్పుడు మాత్రమే వచ్చేటువంటి వర్బ్ ఎలా ఉంటుంది? ఏంగి, జ ఏంగి. ఓకే. వే జాయేంగి, వారు వెళ్తారు అంటే వాళ్ళందరూ ఎవరు? ఫీమేల్. ఓకేనా? వారు వెళ్తారు. వే జాయేంగి, వారు తింటారు. వే ఖాయేంగి, వారు చదువుతారు. వే పడేంగి, వారు పాట పాడతారు. వే గాయేంగి, వారు డాన్స్ చేస్తారు. వే నాచేంగి, వారు చూస్తారు. వే దేఖేంగి, వారు పరిగెడతారు. వే దౌడేంగి, వారు మాట్లాడతారు. వే బోలేంగి, వారు పని చేస్తారు. వే కామ కరేంగి, వారు పాఠశాలకు వెళ్తారు. వే స్కూల్ జాయేంగి, వారు ఇంటికి తిరిగి వస్తారు. వే ఘర్ లౌటేంగి, వారు ప్రశ్నలు అడుగుతారు. వే సవాల్ పూఛేంగి, వారు సమాధానాలు ఇస్తారు. వే జవాబు దేంగి, వారు సహాయం చేస్తారు. వే మదత్ కరేంగి, వారు పని చేస్తారు, పని ప్రారంభిస్తారు. వే కామ్ షురూ కరేంగి. ఓరల్ చెప్పండి నాతో పాటు. వాళ్ళు టికెట్లు కొంటారు. వే టికెట్ ఖరీదేంగి, వారు టీవీ చూస్తారు. వే టీవీ దేఖేంగి, వారు కారు నడుపుతారు. వే గాడి చలాయేంగి, వారు దేవాలయానికి వెళ్తారు. వే మందిర్ జాయేంగి, వారు బజారుకు వెళ్తారు. వే బాజార్ జాయేంగి, వారు నిద్రపోతారు. వే సోయేంగి, వారు లేస్తారు. వే ఉఠేంగి, వారు స్నానం చేస్తారు. వే నహాయేంగి, వారు లెటర్ రాస్తారు. వే పత్ర లిఖేంగి, వారు చదువుతారు. వే పడాయి కరేంగి. ఓకే, థ్యాంక్ యూ.